పాడుతూ విపరీతమైన పేరు తెచ్చుకున్న శంకర్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కొట్టడానికి పవర్ఫుల్ ప్లాన్ తో వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ శకలక శంకర్ అండ్ హిస్ టీమ్. జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా కుమలకే ఇడికి నేను అంతే అంత ప్రేమ చూడే అంతసేపు నాన్న 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 అన్నారు చూడే. ప్రేమిస్తే అయ్యో దేవుడా నా వల్ల అయిపోయావా. భరత్ 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 ఇదిగో మనం ఆ సాంగ్ వేసుకున్నాం కదా, దానికి ప్రతిరూపంగా పుట్టాడు. చూడు భరత్ భరత్ చూడు భరత్ మన కొడుకు భరత్ భరత్ మన కొడుకు భరత్. అయ్యో అన్ని తండ్రి బుద్ధులే వచ్చాయే. నాకు భర్త కావాలండి, నేను భర్త ఉండాలండి, నాకు భర్త కావాలండి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలండి. భర్త భర్త భర్తను తీసుకెళ్దాం ఇంటికి, మన ఇంటికి తీసుకెళ్దాం, భర్తను తీసుకెళ్దాం. నేను బాగు చేస్తా ఇంటికి. డాడీ వచ్చినప్పుడు నువ్వు రావా? డాడీ వస్తే నువ్వు రావా? కూర్చో కూర్చో. నువ్వు మారిపోయావు, నువ్వు మారిపోయావు, నువ్వు మారిపోయావు. నువ్వు మారిపోయావు, మారిపోయావు. భర్తను కొట్టద్దు ప్లీజ్, నీ కాలు పట్టుకుంటాను. నువ్వు ఆగు, లింగి లాక్కున్నది. మారిపోయావు 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 మారిపోయావు. మట్టి లాంటి నన్ను పట్టి పట్టి చూసి శిల్పంలాగా చేసిందెవరో, నన్ను చుట్టి చుట్టి గుండె కొల్లగొట్టి పట్టుతేనే కోరిందెవరో ఎప్పుడు చెరగని తలపులే జతగా బతికే కలలే నిజములే. బాబు సాంగ్ ఆపండి. మొగుడు నేను యాదం చచ్చాను ఇక్కడ, ఓకేనా? మొగుడు నేను ఇక్కడ. ఒరే నా సంజయ్ నాకు అప్పు చెప్పండి, మీరు ఎలాగో వదిలిస్తే సంజయ్ తీసుకుని నీకు అప్ప చెప్పనందుకు నీకు పిచ్చి తగ్గించలేదు. నాకు పిచ్చి తగ్గిపోయిందని నన్ను వదిలేయండి సార్, నేను నా సంజయ్ తీసుకొని మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఒరే నీకు ఆడెవడో పిచ్చి ఎక్కించడం ఏంట్రా? ఎక్కిస్తే నేను ఎక్కించాలి గాని నువ్వు దాన్ని పెళ్లి చేసుకుని దాన్ని వదిలేసి వెళ్ళిపోతే నాకారది. ఈ పిచ్చి నా కొడుకు అంటుంటే ఈయన నన్ను అంటుంటే నాన్న నాన్న అంటున్నాడు ఏమనుకున్నాను నన్ను, కానీ అది నీ కొడుకు అని ఇప్పుడు తెలిసిందే నాకు.
ఆ రోజు అన్నప్రాసన రోజు అన్ని పెడితే ఏం ముట్టాడే? అన్ని పుడితే వీడు బైక్ ముట్టాడు. అప్పుడే బైక్ మెకానిక్ కొడుకని తెలుసుకోలేకపోయినరా నేను. సార్ వీడికి పోలేడు ప్రాబ్లం అనుకున్నా, ఇది నీ ప్రాబ్లం అది ఇప్పుడే తెలిసిందిరా నాకు. సార్ నన్ను వదిలేయండి సార్, నేను ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాను ప్లీజ్ సార్. వదిలేదు కాదు నాన్న, నీకు ఉంది నాన్న. నిన్ను ఆడిపిచ్చోడు చేయటం కాదు నాన్న, నేను చెయ్యాలి నాన్న నీకు. భరత్ భరత్ దా భరత్ పిచ్చోడు చేస్తాడు. దా భరత్ పిచ్చోడు. నాకు కావాల్సింది ఇది, నాకు కావాల్సింది ఇది, ఈ పిచ్చే నాకు కావాలి. ఇప్పుడు నేను హ్యాపీ. వేరే రేషన్ నువ్వు నటరా, నేను హాస్టల్ నన్ను సాంగ్ జన్మని దేలే మరు జన్మని కేలే. ప్రియుడి కోసం పిచ్చెక్కిపోయింది ఆ ప్రేమిస్తే అయితే, ప్రియురాలకే పిచ్చెక్కిచ్చింది ఈ ప్రేమిస్తే. ప్రేమతో మీ శకలక శంకర్. లకలకలకలకలకలకలకలక. ఓన్ స్కిట్ ఇస్తే మా సెట్ ని ఇలా చేస్తారా మీరు? ఏంటిది? స్కిట్ కాన్సెప్ట్ బాగుంది శంకర్. అంత ఎంటర్టైన్మెంట్ ఉంది, కానీ ఒక్క సజెషన్ చెప్తాను మీకు. ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఈ స్ట్రగుల్స్ కొట్టుకోవడం వల్ల మీకు విపరీతం బ్రెత్ వచ్చేస్తుంది. దాంతో డైలాగ్ మీద గ్రిప్ తగ్గుతుంది మీకు. ఫన్గా అయితే బాగుంది. ఒకప్పుడు ప్రేమిస్తే ఒకటి పిచ్చోడు అయితే వీడికి పెళ్ళం, వాడు ఇద్దరు పిచ్చోళ్ళు, వీళ్ళు సెటిల్ అయిపోయి వాడు వెళ్ళిపోయాడు అనేది ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పుకున్నాం. బాగుంది, అది చాలా పాపులర్ హిట్ సినిమా కాబట్టి దానికి ఒక ప్యారడీ చేసాం. గుడ్. కంటెంట్ కాన్సెప్ట్ మీరు చేసిన పెర్ఫార్మెన్స్, నువ్వు ఆ కుర్రోడి మధ్యలో అంతా బాగుంది. గుడ్. ఇది మైండ్ లో పెట్టుకోండి సజెషన్. రోజా మ్యామ్, నాకు ఈ రాక్షస ప్రేమ పిచ్చి ప్రేమ చూసి నిజంగానే పిచ్చెక్కింది కొంతసేపు. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ కొడుకు తండ్రి నన్ను అంటే ఆయన నాన్న అనుకున్నాడంట. ఓ ఆనందపడిపోతూ తిరిగేస్తున్నాడు బైక్ వేసుకొని. లాస్ట్ లో మాత్రం చాలా భయం వేసింది, ఎక్కడ ఎవరు ఏం కొట్టుకుంటారు. ఎందుకంటే శంకర్ నువ్వు చాలా ఎమోషనల్ అనేది అందరికీ తెలుసు. ఆ షివరింగ్, ఆ బ్రీతింగ్ చూస్తేనే అర్థమవుతుంది. సో నువ్వు మంచి పర్ఫార్మర్, కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ కౌంటర్స్ కానీ మిస్ అయితే కొంచెం ఆ పెప్ పోతుంది.